శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీకి జై. శ్రీ సాయినాథ చరిత్ర రచన శ్రీ వేమూరి వెంకటేశ్వరరావు గారు. 11వ అధ్యాయం. సకల సాధు స్వరూపుడు. శ్రీ సాయి మహిమల విని విద్యాధికులు ఐశ్వర్యవంతులు అనేకులు శ్రీ సాయిని సేవింప మొదలెడిరి. శ్రీ సాయి మహిమల యందు నమ్మకము లేని వారును రామొదలెడిరి. శ్రీ సాయి భగవంతుడని నమ్మిన భక్తులు తండోపతండములుగా చేరుచుండిరి. పూర్వాచార పరాయణులు కూడా ఎందరో శ్రీ సాయిని దర్శించిన తరువాత శ్రీ సాయి భగవదవతారమని గుర్తించి కీర్తించి సేవించి తరించి తరలిపోయేడివారు. సంతానము కోరువారు, సౌఖ్యము నిమ్మనువారు, వ్యవహారముల తీర్పుమనువారు, ఇతర వ్యధల తీర్పుమనువారు, ఎందరో పేద ప్రజలు, విద్యాగంధమెరుగని అజ్ఞానులు, ఇట్లు అనేకులు శ్రీ సాయిని దర్శించి ధన్యత పొందుచుండిరి. ఆ వచ్చెడి వారులకు కొందరులకు సందేహము లేకపోలేదు. శ్రీ సాయి ఏదో చమత్కారములు చేయు గారడీ వాడను అభిప్రాయము వదలలేదు. శ్రీ సాయి ముస్లిమను భ్రమ విడువలేదు. అట్టివారు కూడా పరమాత్మ స్వరూపుడగు శ్రీ సాయిని దర్శించిన తరువాత మాత్రము బాబా భగవదవతారము అను నమ్మకముతోనే వెడలడివారు. నాసిక్ నివాసి అగ్నిహోత్ర బ్రాహ్మణుడు మూలే శాస్త్రి. ఈతడు 4 వేదములు సాంగోపాంగముగా అభ్యసించెను. షట్శాస్త్రముల పాండిత్యము గడించెను. శాస్త్రోక్తముగా సకల కర్మలను ఆచరించిన మహాకర్మిష్టి అని, సదాచార సంపన్నుడని, మహాపండితుడని గణనకెక్కెను. గురువు ఘోలపునకు ఈతడు ప్రియ శిష్యుడు. 20 సంవత్సరములు గురువు వద్ద శ్రద్ధతో శుశ్రూష చేసి గురుకృపకు పాత్రుడైన అదృష్టశాలి. ఈతని గురువు తను చాలించి 10 సంవత్సరములు గడిచెను. బాపు సాహెబ్ బూటి కోటీశ్వరుడు, నాగపూరు వాస్తవ్యుడు. ఈతడు బాబాకు కూర్చు భక్తుడు. తరచూ బాబాను సేవింపుచు షిరిడి యందు ఉండేటివాడు. ప్రత్యేకించి బాబా ఆనతిని అనుసరించి మందిర నిర్మాణం చేసెను. ఆ బూటీ మందిరమే నేటి సమాధి మందిరము. అందు గురించి విపులముగా మరి ఒక అధ్యాయమున తెలుపబడెను. ఈ మూలే శాస్త్రి కోటీశ్వరుడకు బూటీకు ఆశ్రితుడు. బూటీతో పనిగలిగి శాస్త్రి షిరిడీ చేరినాడు. బూటీకు శ్రీ సాయిని సేవింపుచు ద్వారకామాయి యందుండుటయే ముఖ్యం. శ్రీ సాయి ముస్లిం ఫకీరని ఈ శాస్త్రి నమ్మకం. మసీదులో ప్రవేశించుటకు గాని, శ్రీ సాయిని దర్శించుటకు గాని, శ్రీ సాయికి ప్రణమిల్లుటకు గాని శాస్త్రికి మనస్కరించలేదు. తాను స్వచ్ఛమగు అగ్నిహోత్ర బ్రాహ్మణుడు. మసీదు నందున్న ఈ ఫకీరునకు ఎట్లు నమస్కరించెదను అని బాధపడుచుండెను. కాని తాను బూటీను కలియక తప్పదు. ఆయన మసీదు వదిలి వచ్చుట లేదు. అట్లు 2 రోజులు గడిచినవి. శ్రీ సాయి అనుగ్రహించిన కారణమున శాస్త్రి పుణ్యం పండినది. ఉదయమునే శ్రీ సాయి లెండి తోటకు పోయి తిరిగి వచ్చి ద్వారకామాయి యందు దర్బారులో నుండెను. హారతి అయిన తరువాత ఉన్నట్లుండి సాయి బూటీని ఉద్దేశించి, బూటీ, ఆ నాసిక్ నుండి వచ్చిన బ్రాహ్మణుని దక్షిణతో కూడా పిలిపింపుము అనెను. బూటీ వెంటనే శాస్త్రి వద్దకు వెళ్ళినాడు. అప్పుడే శాస్త్రి పీతాంబరము ధరించి అర్చన సాగింపుచుండెను. శాస్త్రిని కోటీశ్వరుడకు బూటీ స్వయంగా పిలిచినందున శాస్త్రి ఆయన మాట కాదనలేక బయలుదేరక తప్పినది కాదు. ఆ ఛాందసుడు అట్లే ఆ పీతాంబరంతో చేత పంచపాత్రతో నీరుగుని గొణుగు కొనుచు మసీదు చేరినాడు. మసీదు యందు అడిగిడిన తన నిష్టకు భంగమని మైలపడిపోదునన్న భయముతో శాస్త్రి మసీదు మెట్లనైనా ముట్టక, మొగమటు త్రిప్పక వేరే చేయునది లేక బయట నుండియే పుష్పాంజలినిచ్చెను. బాబా చిరునవ్వుతో శాస్త్రిని పలుకరించెను. ముస్లిముతో మాట్లాడుట కూడా తన ఆచారమునకు భంగమని, తన అనుష్ఠానమునకు అభ్యంతరమని, తాను మైలపడిపోవుదునని పలకలేదు. ఆవో బేటా అని బాబా పిలిచెను. ఆ స్వరము విన్నంతనే ఒక్కసారిగా శాస్త్రికి ఒడలు పులకరించినది. అంతదనుక మసీదు వైపు చూడక పెడముఖముగానున్న శాస్త్రి చటుక్కున తల ఎత్తి చూసెను.
ఆసనముపై ముస్లిం వేషధారియగు శ్రీ సాయి లేడు. కఫనీదారి కాడు. గడ్డము మీసములు లేవు. ఊర్ధ్వ పుండ్రములతో, శాలువ మల్లెవాటుతో, రత్నమణి హారములతో, దండ కడియములతో, బ్రహ్మ తేజస్సుతో గురు ఘోలప్ మహారాజ్ అచ్చట సుఖాసీనుడయుండెను. డరోమత్ అంటే భయపడకు, ఆశీర్వాదము అని గురుదేవుడు సంబోధించెను. ఆ కంఠధ్వని గురుదేవునదే, సందేహము లేదు. తాను 20 సంవత్సరములు సేవించిన గురుదేవుడు ప్రసన్న వదనముతో ఈనాడు తన్ను పిలిచి ఆశీర్వదింపుచుండెను. కాదని ఎట్లనగలడు? భ్రమ అనుటకు కారణము లేదు. భ్రాంతి కాజాలదు. ప్రత్యక్షముగా తన గురుదేవుడే తనను పిలుచుచుండెను. ప్రక్కనున్న వారి రూపములు కూడా ఏమీ మారలేదు. దాపునయున్న వస్తువులు అట్లే ఉన్నవి. భేదము లేదు. దృష్టి లోపము కాజాలదు. బూటీగాని ఇతర భక్తులు గాని ఏ విధముగాను తత్తరపడుట గాని ఆశ్చర్యమొందుట గాని లేదు. వారలచ్చట బాబానే చూచుచుండిరి. మిట్ట మధ్యాహ్న సమయము శాస్త్రికి స్పృహ చక్కగానే ఉన్నది. బుద్ధి మాంద్యము కాదు. శరీర జాఢ్యము లేదు. పదే పదే పరికించి చూసినాడు. సందేహము లేదు. తన గురుదేవుడే పరిపూర్ణముగా కటాక్షించి తనను పిలుచుచుండెను. శాస్త్రి ఇక వెనుకాడలేదు. మసీదన్న మతిపోయినది. ఒక్క పరుగున వెళ్లి ఆసనమును చేరినాడు. గురుదేవుల చరణములపై వ్రాలెను. తనివి తీరా సేవించెను. తల ఎత్తి చూచుసరికి ఆసనమున కూర్చున్నది తన గురుదేవుడు కాడు. కఫనీదారి శ్రీ సాయినాథుడే అట సాక్షాత్కరించెను. మందహాసముతో తిరిగి శాస్త్రిని ఆశీర్వదించెను. బాబా సకల సాధువుల స్వరూపమని అతనికి తెల్లమైనది. శాస్త్రికి శ్రీ సాయి కరుణవలన జ్ఞానమబ్బినది. బాబా భగవంతుని అవతారమని గ్రహించెను. బాబా పాదములపై పడి తన అజ్ఞానమును మన్నింపుమని ప్రార్థించెను. నాటి నిండియు శాస్త్రికి శ్రీ సాయియే దైవము. సర్వదా శాస్త్రికి శ్రీ సాయి ప్రసన్నుడు. అట్టి పరమాత్మ స్వరూపమగు శ్రీ సాయికి ప్రణమిల్లుదము. ఓం నమో శ్రీ సాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై.